మిత్రులారా, పెద్దవాళ్ళని మాట్లాడుతున్నాను. నేను సంవత్సరం క్రితం కడియపురం వెళ్ళినప్పుడు జపాన్ గోల్డ్ డైమండ్ జామ రకం నేను కడియపురం నుంచి తెచ్చుకున్నాను. ఆ మొక్క సంవత్సరం లోపులోనే కాపు మొదలెట్టింది. విపరీతమైన కాపు వచ్చింది. లోన పింక్ ఉంటుంది, పైన కండ చాలా బాగుంటుంది. మెత్తగా పెద్దవాళ్ళు తినచ్చు, చిన్నవాళ్ళు తినచ్చు. ఎటువంటి గట్టిదనం కానీ దాని మీద నాకు కనిపించలేదు. చాలా మంచి వెరైటీ. మనం ఇంటి దగ్గర ఊటిని కటింగ్ పెట్టుకుంటే చాలా కాయ కాస్తుంది. మంచి వెరైటీ. కొద్దిగా రేట్ ఎక్కువ తీసుకుంటారు అమ్మ ఆ వెరైటీ మొక్కకి. మనం ఏంటంటే తెచ్చుకుని కనుక ఎండ ఉన్న చోట, బాగా ఎండ తగిలే చోట ఆ మొక్క ఒకటి వేసుకుంటే మనం ప్రతిరోజు మంచి జామకాయ కోసుకుని తినగలం. ఇది మన ఇంట్లో మన పెరట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు కూడా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు అన్నీ బయటంతా కెమికల్స్ అవన్నీ చాలా బాగుంది. దాని సస్యరక్షణ కూడా ఏమక్కర్లా. ఊరినే ఏ వేపపిండో ఏదో కేజీ ఎత్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. చాలా బాగా నడుస్తుంది. కాకపోతే కాశీ మొక్కకు కానీ పూసి మొక్కకు కానీ ప్రతిరోజు వాటర్ పోయొద్దు. దానికి అవసరమైనప్పుడు కొద్ది తల వాల్చినప్పుడు, కొద్ది ఒడిలినప్పుడు మనం నీళ్ళు అప్లై చేయాలి. అప్పుడే బాగా కాస్తాం. అంతేగాని కాయట్లు లేదు, మాకు పూత నిలబడతలేదు, పువ్వులు నిలబడతలేదంటే అలా ఉండదు. మీరు అది గమనించవలసిందిగా కోరుతున్నాను.